హాయ్ అన్న వైఎస్ షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది మావిగన్ పైన. అవినాష్ రెడ్డి లోపల అవినాష్లో నాశనం అని చెప్పి, జగన్లో గన్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ పేర్లు పెట్టుకొని మీ ఊర్ల పేర్లు కూడా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఇలాగ నేర్పిన చదువులు ఎవరు నేర్పారు, సంస్కారం ఎవరు నేర్పారో ఏం అర్థం కావట్లా. అదేమంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అంటారు. ఏమో పేర్లు పెట్టుకోవడం ఏందిరా నాయన. అది కాదు, ప్రతి దాని మీద మీ పేర్లు ఉండడం ఏంది, మీ ఊరు ఉండడం అసలు ఏంది, మీ ఆలోచనలు ఏంది అర్థం కావట్లేదు. ఇప్పటికి జనం నవ్వుకుంటున్నారు రా నాయన ప్రతి ఒక్కళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి ఒక్క దాని మీద నీ పేరు ఏంది, ఏంది నీ ఆలోచన ఏంది. మరి ఆమె కూడా అట్లాగే మాట్లాడింది, శర్మిల గారు కూడా మాట్లాడింది కరెక్టే. అట్లాగే పులివెందుల్లో గోటలే ఇప్పుడు బాబాయ్ గారి వివేకా గారి హత్యకేసులు ఏం మాట్లాడారు, వచ్చేసారు చంపేశారు అని చెప్పేసి ఒక సింపతి పొందుదామని ప్లాన్ వేశాడు. అది స్పాట్లో ఒక్కసారిగా పులిగేకినట్టు మొత్తం దొరికారు. గోటలతో చంపారు అది ఇది అని చెప్పేసి సిబిఐ ఇప్పుడు దాకా నడుపుకొస్తుంది. 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉంది. ఏం చేశాడు బాబాయ్ కేసు? నిందితులను ఏమైనా పట్టుకున్నారా? ఏం జరిగిందనేది ఒకటేమైనా బయటకు వచ్చిందా విషయం ఏమన్నా? వదిలేసేసి ఆయన ఉపయోగించుకున్నారా అని అంటున్నారు అందరూ. అదొక నింద అనేది అట్లాగే ఉంది లైఫ్ లాంగ్. ఈ పేరు ఆలోచన ఏంది అర్థం కావట్లా. ఎందుకని ప్రతి దాని మీద ఈయన పేరు ఉండాలా? ఆ భయమేనయ్యా జనాన్ని భయపెట్టేస్తుంది, నీ మీద అభిమానం కూడా పోగొడుతుంది అనేది ఎందుకు గ్రహించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. కొంతమంది జగన్ ఫ్యాన్స్ మాట్లాడతారు, ఆ మాట్లాడే ఎదవల వల్లే నాశనం అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతి దాని మీద ఆయన పేరు? ఒక భూ వ్యవహారం అనేది మొదలు పెట్టావు, ఎంత మంచి పని అది. భూ కొలతలు ఎంత మంచి పని. అది మీద నీ రాయి పాస్బుక్ మీద నీ పేరు పెట్టుకునేప్పటికీ జనం భయపడిపోయారు. వీడు 10 ఏళ్ళు ఎత్తున్నాడు, మన దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటాడు, మన ఆస్తులు మొత్తం. ఏ బంగ్లాదేశోడికి అమ్మేస్తాడో, ఏ బ్రిటిషోడికి మళ్ళీ అమ్మేస్తాడో, అంత భయం ఒక ఆలోచన వచ్చిందయ్యా నీ వల్ల. మరి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి అనేది ఇప్పటికీ తెలుసుకోకుండా పనికి మాలిన వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళు వెనకమాలి వెళ్ళి ఏం మాట్లాడారు మా రాంబాబు గారు, ఏం మాట్లాడారు మా రోజా గారు, ఈ మాట్లాడేది నువ్వు ఎవడయ్యా నీకు నేర్పుతుంది రాజకీయము? సామాన్యుడే తిడుతున్నాడయ్యా నిన్ను బండాబూతులు. నువ్వు అర్థం చేసుకో, మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలని మేము కోరుకుంటాం. అయితే ఆ పేర్లోనే జగన్లో గన్ అని చెప్పేసి, అవినాష్లో నాశనం అని చెప్పేసి ఉన్నాయి. అది దాని గురించి ఏం చెప్తారు? ఇక నాశనం ఏముందో, చెప్పేది ఏముంది. ఆయన అవినాష్ కూడా లబోదిబా అంటున్నాడు, నాకేం తెలియదమ్మా ప్రమాణం చేద్దాం ఎడరా అని అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మీడియా ముందు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తున్నారు అని అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు. సగం తెలిసి మాట్లాడతాడా, సగం తెలియక మాట్లాడతాడా, ఏందనేది అర్థం కావట్లేదు. పార్లమెంట్కి వెళ్తున్నారంటే పార్లమెంట్కి విలువే లేకుండా చేశారు వీళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడినా కూడా వేస్ట్. కానీ శర్మిల గారు చేసిన ఘాటు వ్యాఖ్యలైనా ఆయన ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావి గన్లు, జాబీ గన్లు, ఆ గన్నులు అనేవి వదిలేసి జనంలోకి వెళ్తే మర్యాద అనేది ఉంటుంది. నీకు సినిమా చూపిస్తాడు అంటాడు చంద్రబాబు నాయుడికి. ముందు నీ సినిమా ఏందో చూసుకోవయ్యా. జనం నీ గురించి ఏమనుకుంటున్నారని ఒక 10 మందిని అడుగు, అప్పుడు నీకు తెలిసిద్ది నీ సినిమా ఏంది ఏందనేది. నువ్వు పాదయాత్ర మొదలుపెట్టినా కూడా నీ పేటీఎం బ్యాచే ఉంటుంది. నీకు ఓటేసేవాళ్ళు, నేను ఆదరించేవాళ్ళు, సరైన కూలి పెట్టలు కానీ నీ మీద ప్రేమ పోయిద్ది తప్ప నువ్వు పాదయాత్రలు చేసినా, ఏ యాత్రలు చేసినా, మావి గన్ యాత్రలు చేసినా, ఏం చేసినా ప్రయోజనం అనేది లేదనేది నువ్వు గ్రహించాలని మేము కోడిగుడ్డ. ఇవి కోడిగుడ్డు గురించి ఇంకేం మాట్లాడతామన్నా. రీసెంట్ గా దొరికాడు పాపం ఒక్కడి. రైట్ మంచి అదే కోడిగుడ్డు గురించి ఏం మాట్లాడతాం. ఐటీ శాఖ ఎన్ని కంపెనీలు తెచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమని. దగ్గర 3 సంవత్సరాల దాకా ఉన్నట్టున్నాడు. అందరూ సంవత్సరానికి ఊడిపోయినాయి మంత్రి పదవులు, ఈ 2-2.5 ఉన్నట్టున్నాడు. ఏం తెచ్చాడు, ఎన్ని కంపెనీలు తెచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఒక ఉద్యోగం చెప్పమని. అరే బాబు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పమని. అదేమంటే రోజా కూర్చోబెట్టుకుని ఏదో యాత్ర ఏదో చేశాడు. మా రోజా పక్కన కూర్చోవడం వల్ల 6 నెలల జైలు శిక్ష ఎంతో అమౌంట్ పడిందిగా రీసెంట్గా. నిన్నే అయినట్టుంది. కోర్టు కంపల్సరీగా జైల్లో పెడతారు 6 నెలలు. మరి ఊరుకోరు. 6 సంవత్సరాలు 6 నెలలు కోర్టు తీర్పిచ్చినట్టుంది కదా దాని గురించి. అదంతే పోయి రోజా పాపం పక్కన కూర్చుంది అధ్యక్షులు పడింది పాపం. అంటే 70,000 మంది ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణానికై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అమర్నాథ్ గారు అంటున్నారు. దీనిపై మీరు సిగ్గు లజ్జ అనేది ఏమన్నా ఉందా? నిన్న రీసెంట్గా మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది, విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారు, మచిలీపట్నంలో 10 లక్షల మంది ఉన్నారు, గుంటూరులో 15 లక్షల మంది ఉన్నారు. చెవుల్లో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు? అర్థం కావట్లేదు. చెవుల్లో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు? మీ నాయకులు చెప్పిన మాటలే మీకు వినపడతలేదు అంటే మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి ఎదవలను తీసుకొచ్చి రాజకీయంలో కూర్చోబెట్టింది, మంత్రి పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడుగానే ఆలోచించాలి. పనికి మాలిన ఎదవలు, పనికి మాలిన మాటలు. ఏం తెలుసా నీకు? అమరావతి గురించి ఏం తెలుసు, గుంటూరు గురించి ఏం తెలుసు? ఒక్కసారి వెళ్ళి గొడ్డువారం ముద్దది నువ్వు తెలిసిద్ది నొప్పి అనేది ఏందని. ఏం తెలుసా నీకు గుంటూరు గురించి? మళ్ళీ పోయి గుడివారి పేరు పెట్టుకున్న పరువు తీయటానికి కొడాల నాని గారి పేరు. అంటే అమరావతికి ఇప్పటివరకు కూడా కారిడార్ లేదని చెప్పి ఆయన అమర్నాథ్ గారు మాట్లాడుతారు. ఎవడే కారిడార్ లేని, గారికోడ్డు లేని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు బ్యారేజీ, ఇంకో బ్యారేజీ వంతెన పడలా
ఆపాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మరి మనంగా పడుతుంది బ్యారేజీ మరి ఇంకేం కావాలి మీ ఎమ్మెల్యేలు మంత్రులు రేపే వెళ్ళబోతున్నారు క్వార్టర్స్లోకి 2-3 రోజుల్లో ఓపెన్ అయిపోతున్నాయి ఏం మాట్లాడుతున్నారు ఆ నారాయణ గారి చోట్ల 28 కల్లా ఒక కదలికనే మొదలవుతుందని చెబుతున్నాడు క్లారిటీగా అన్ని చూపిస్తున్నారు ఇంకా మీలాంటి యాదవులు మునుగుద్ది తొనిగిద్ది ఏందా మునిగేది ప్రపంచం మొత్తం మునిగినా కానీ వచ్చి చేరేది ఆడకే ఓకేనా ప్రపంచం మొత్తం మునిగే నీళ్ళు మొత్తం వచ్చి చేరేది ఆడకే మరి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు అంత చేరినా కూడా గుంటూరులో 100 అడుగులు లోపలికేసిన నీటి బొట్టు దొరకదు తెలుసా మరి ఏం తెలుసు యాదవులకి నీటి విలువ ఏం తెలుసు నీరు ఏడ ఉండిద్ది ఏం తెలుసు పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది తెలుసా యాదవులకి గుంటూరులో కాఫీ పొడి ఫ్యాక్టరీ ఉంది ఎంత లిక్విడ్ అది ఎంత భూములు నాశనం అవుతున్నాయి అయినా ఉంటుంది ఎన్ని దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఉంటుంది ఎవరైనా గెలిచారు దాన్ని కోకోకోలా ఫ్యాక్టరీలు పెద్ద ఫ్యాక్టరీలు ఆడే ఉన్నాయి ఏం తెలుసని మాట్లాడుతున్నారు వీళ్ళకి కృష్ణా గుంటూరు గురించి మాట్లాడే అర్హత లేని ఎదవలు వీళ్ళు ఇంకోసారి అమరావతి గురించి మాట్లాడితే పరమ చండాలంగా తిట్టాల్సి వచ్చిందని మేము అంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.